ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే 2025 డిఎస్ ఎగ్జామ్లో ఈవీఎస్ అండ్ సోర్సెస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. యుఎన్ఎఫ్సిసి ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశ చట్టం 1992 సేకరించబడింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశ అత్యున్నత నిర్ణయాధికార విభాగం. సి. కాప్ 2029 సదస్సు అజర్బైజాన్లోని బాకులో జరిగింది. పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో జాతి లక్షణాలను గుర్తించండి. జాతి లక్షణాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సంతానపు సామర్థ్యం కలిగి ఉండడం, ఉమ్మడి లక్షణాలు కలిగి ఉండడం, స్వజాతి జీవులతో మాత్రమే ఫల సంబంధమైన సంతానోత్పత్తిని చేయటం. పై 3 అని కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చేప, మిడత, వానపాము, తిమింగలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. చేప మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. మిడత వాయునాళ శ్వాసక్రియ, వానపాము చర్మ శ్వాసక్రియ, తిమింగలం పుప్స శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలింగ పుష్పాలు గల మొక్కల జతను గుర్తించండి. ఏకలింగ పుష్పాలు మొక్కలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మొక్కజొన్న, దోస. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి. మొక్కలలో బ్యాక్టీరియా వ్యాధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సిట్రస్ కాంకర్. సిట్రస్ కాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఆప్షన్ 4 ఫైరిడాక్సిన్, నాడీ అపసవ్యతలు. నెక్స్ట్ క్వశ్చన్, వలస పక్షులు వి ఆకారంలో ఎగరడానికి కారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శక్తి నష్టాన్ని నివారించుటకు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్గిపుల్ల తలభాగంలో ఉండేవి ఏవి. అగ్గిపుల్ల తలభాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 యాంటిమోని ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దావనం తనకుంట విద్యుత్తును ప్రవహింపచేయదు. విద్యుత్తుని ప్రవహింపచేయదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వంట నూనె. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో తరగని సహజ వనరు ఏది. తరగని సహజ వనరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సూర్యరశ్మి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం లీకేజీ వల్ల విద్యుత్ షాకుల నుండి మన సంరక్షణ కొరకు భవనాల్లో ఇది ఏర్పాటు చేయబడుతుంది. భవనాల్లో ఏది ఏర్పాటు చేయబడుతుందంటే ఆప్షన్ 3 ఎర్తింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ బోధించడం అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేటట్లు చూడడమే అని తెలిపింది ఎవరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గాగ్నే. నెక్స్ట్ క్వశ్చన్, పాఠాన్ని బోధించడానికి కావలసిన
అదనపు సమాచారాన్ని పాఠ్య పథకంలోని ఈ సోపానంలో నమోదు చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుల నోట్స్, టీచర్ నోట్స్లో నమోదు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక 2005 ప్రకారం భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 5 and 4. భౌతిక శాస్త్రం 5, జీవశాస్త్రం 4 ఇతివృత్తాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భావావేశ రంగానికి చెందని అంశం ఏది? నాట్ రిలేటెడ్ టు ఎఫెక్టివ్ డొమైన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వాభావీకరణ, నేచురలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రాలో చలనము అనే అంశం బోధించడానికి అనువైన బోధన పద్ధతి ఏది? హైడ్రాలో చలనము కరెక్ట్ ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్పైర్ అవార్డు స్కీము ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిభావంతుని విద్యార్థులను విజ్ఞాన శాస్త్ర అధ్యయనం వైపు ఆకర్షించడం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన ప్రశ్నపత్రంలో బొమ్మల ద్వారా భావ ప్రచార నైపుణ్యం పరిశీలించదలిసి దానికి అనువుగా ప్రశ్నను రూపొందించాడు. దీని ద్వారా వ్యక్తమయ్యే ఉత్తమ పరీక్ష లక్షణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సప్రమాణత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమనానికి చెందినది? నాట్ రిలేటెడ్ టు స్టూడెంట్ సెంటర్ అప్రోచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, హిస్టారికల్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది? చివర తూర్పు రేఖాంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 97 డిగ్రీల 25 నిమిషాలు తూర్పు రేఖాంశం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరున్నది? యూనివర్స్ ఎక్స్పాండ్ పర్ సెకండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 70. నెక్స్ట్ క్వశ్చన్, గ్రిడ్కి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. గ్రిడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ABC కరెక్ట్. అంటే అక్షాంశాల రేఖాంశంతో ఏర్పడిన గడులు వంటి అమరిక ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. గ్రిడ్లో సమాచారం తెలుసుకోవడానికి మొదట అక్షాంశాలను తర్వాత రేఖాంశాలను పరిశీలిస్తారు. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ యుద్ధం ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధులను నియమించింది? ఏ యుద్ధం ద్వారా అంటే ఆప్షన్ 2 బక్సర్ యుద్ధం 1964. నెక్స్ట్ క్వశ్చన్, 1887లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బద్రుద్దీన్ తాబ్జీ. మొదట ముస్లిం అండి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, గీతా రత్నావళి గ్రంథ రచయిత ఎవరు? గీతా రత్నావళి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జయప్ సేనాని. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతి పనిముట్లను ఉపయోగించి మొదటగా వ్యవసాయం చేసిన కాలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కొత్త రాతి యుగం.
నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జాతను గుర్తించండి. యువ బెంగాల్ ఉద్యమం, హెన్రీ లూయిస్, వివియన్ డెరోజియో. 2 రామకృష్ణ మిషన్, స్వామి వివేకానంద. 3 సత్నామి ఉద్యమం, హరిదాస్ ఠాకూర్. 4 బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్. రాంగ్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ 3 సత్నామి ఉద్యమం, హరిదాస్ ఠాకూర్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ ప్రజలు వారి దేశానికి నూతన రాజ్యాంగాన్ని ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. నేపాల్ ప్రజలు నూతన రాజ్యాంగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే ఆప్షన్ 2 2015. క్వశ్చన్, కింది వారిలో 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సభ్యుడిని గుర్తించండి. 1953 ఎస్ఆర్సీలో సభ్యుడిని జేపీ కొపలాని. 2 కేఎం మున్షి. 3 లాల్ బహదూర్ శాస్త్రి. 4 కేఎం పనిక్కర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కేఎం పనిక్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్లో గల యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అది ఏ ఫ్యాక్టరీ అండి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పురుగుల మందు ఫ్యాక్టరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నగరంలో 2015 జూలై 27న డాక్టర్ అబ్దుల్ కలాం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు. ఏ నగరం అంటే షిల్లాంగ్, మేఘాలయ రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్, ఇది గురునానక్ యొక్క అత్యంత ప్రగతిశీల సామాజిక బోధనలకు సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కుల వ్యవస్థను నిరసించడం. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగిరి కోటను నిర్మించిన వారు ఎవరు? చంద్రగిరి కోట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విజయనగర సామ్రాజ్యాధంలోని యాదవ నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, సమానత్వం, సామాజిక న్యాయం, వ్యక్తి గౌరవం మొదలైన అంశాలను లింగ వివక్ష లేకుండా పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని సూచించింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తక రూపకల్పనకు మార్గదర్శక సూత్రం కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయటం అనేది సూత్రం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యాదనం సూచించిన జాతీయ మౌలికాంశాల్లో భాగం కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఇందులో మౌలికాంశాల్లో లేనిది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సంశ్లేషణకు పురోగామి. సంశ్లేషణకు పురోగామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విశ్లేషణ, ఎనాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యానికి ఉండవలసిన లక్షణం కానిది? కృత్యానికి ఉండవలసిన లక్షణం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బహుళ ప్రతిస్పందనను అనుమతించరాదు. Okay friends, thank you. Please subscribe this channel and like. Thank you.